సో వ్యాక్సినేషన్ అనేది మనం మీరు చూసినట్టయితే మనం ఒక ఇన్యాక్టివేటెడ్ వ్యాక్సిన్ అంటే ఆ వైరస్ కానీ దానిది ఒక నాన్ రెప్లికేటింగ్ ఫామ్ని మనం మన బాడీలో ఇంజెక్ట్ చేస్తాం. ఇంజెక్ట్ చేసి ఏంటంటే ఇంజెక్ట్ చేయడం కానీ ఓరల్గా ఇవ్వడం కానీ, సో అది ఏంటంటే మన బాడీ ఇమ్యూన్ సిస్టమ్ని యాక్టివేట్ చేయడానికి ఇస్తామంటే ఈ క్రిమి ఇట్లా ఉంటుంది, దీనికి మన బాడీనే రెస్పాన్స్ ఫార్ములేట్ చేయడానికి ఆ వ్యాక్సిన్ కానీ అవి ఇస్తాం. అది యూజువల్గా ఏంటంటే కమ్యూనికబుల్ డిసీజెస్, ఇన్ఫెక్షన్స్ డిసీజెస్కి ఉంటాయి అవి. సో ఆ వ్యాక్సినేషన్ ఏంటంటే మన బాడీ ఇమ్యూన్ సిస్టమ్ ఏంటంటే ఒకటేలాగా ఉండదు. సో ఏంటంటే అది కొంచెం వీక్ అవుతూ ఉంటుంది. ఆ ఆర్గనిజంకి మనకి ఎక్స్పోజర్ లేనప్పటికీ ఆ ఆర్గనిజం రిలేటెడ్ మన బాడీ సెల్స్కి ఆ మెమరీ ఉంటుంది. కాకపోతే అది వెంటనే ఆ క్రిమికి వ్యతిరేకంగా ఇమ్యూన్ యాక్టివిటీ వెంటనే స్టార్ట్ చేయకపోవచ్చు. సో మనం వ్యాక్సినేషన్ ఇచ్చినప్పుడైతే అది మన బాడీ ఇమ్యూన్ సిస్టమ్ అది కొంచెం యాక్టివేట్ అయ్యి దాని గురించి కరెక్ట్గా ఇమ్యూన్ రెస్పాన్స్ ఫార్ములేట్ చేయడానికి హెల్ప్ఫుల్ ఉంటుంది. అంటే మీరు వ్యాక్సినేషన్ చూసినట్టయితే అది మనం క్రికెట్ లాగా ఆలోచించినట్టయితే వ్యాక్సినేషన్ ఒకటి నెట్ ప్రాక్టీస్ కానీ, బ్యాటింగ్ ప్రాక్టీస్ కానీ, బౌలింగ్ ప్రాక్టీస్ లాగా అనుకోవచ్చు. అది మనం సేఫ్ వే మన బాడీకి ఆ స్కిల్స్ కానీ ఆ ఇమ్యూన్ సిస్టమ్కి ఆ మెకానిజమ్స్ ట్రైన్ చేసుకోవడానికి ప్రాక్టీస్కి టైం ఇచ్చినట్టు అవుతుంది. అది వర్సెస్ డైరెక్ట్గా గ్రౌండ్లోకి వెళ్ళి ఈ మన ఫాస్ట్ బౌలర్ని ఫేస్ చేయడం కంటే నెట్లో ప్రాక్టీస్ చేసి దాని తర్వాత గ్రౌండ్కి వెళ్ళి ఆడినట్టయితే మేబీ మనం బెటర్ ప్రిపేర్డ్ ఉంటాం అది ఫేస్ చేయడానికి. సో వ్యాక్సినేషన్ ఇస్ సంథింగ్ లైక్ దట్. కానీ వ్యాక్సినేషన్ హ్యాస్ ఇట్స్ బెనిఫిట్స్. పర్టికులర్లీ ఇప్పుడు అన్ని క్రిములకి మనం వ్యాక్సినేషన్స్ ఇవ్వట్లేదు కదా. మన బాడీ ఈజ్ వెల్ ఎక్విప్డ్ టు ఫైట్ అగేన్స్ట్ మోస్ట్ ఇన్ఫెక్షన్స్. వైరసెస్ కానివ్వండి, బ్యాక్టీరియా కానివ్వండి, వేరే అన్నీ కానివ్వండి, దానికి బాడీకి మన శరీరానికి వేరియస్ మెకానిజమ్స్ ఉంటాయి. మన స్కిన్ బ్యారియర్ ఉంది. ఆ స్కిన్ బ్యారియర్ ఈజ్ ఎఫెక్టివ్ టు ప్రివెంట్ మోస్ట్ ఆఫ్ ద ఇన్ఫెక్షన్స్. అలానే మనం గాలి పీల్చుకున్నప్పుడు మన నోస్ కానీ, మన మౌత్ కానీ మన క్రిములని స్ప్రెడ్ అవ్వకుండా దాన్ని అక్కడే మేనేజ్ చేయడానికి అక్కడ మెకానిజమ్స్ ఉంటాయి. మ్యూకస్ మెంబ్రెయిన్ ఉంటుంది, మనం బ్రీతింగ్ చేస్తూ ఉంటాం, మనం మౌత్లో సలైవా ఉంటుంది, మన క్రిమినల్ని యాక్షన్ తీసుకోవడానికి. ఏవైతే ఆర్గనిజమ్స్ మన బాడీకి ఈ మెకానిజమ్స్ అన్నీ ఎస్కేప్ అయ్యి మనకి హాని జరిగిస్తాయో అట్లాంటి క్రిములకి మనకు వ్యాక్సినేషన్ ఉంటుంది. సో అవి డెఫినెట్గా దాని బెనిఫిట్స్, రిస్క్స్ కొన్ని వ్యాక్సిన్స్కి ఏంటంటే అది ఆబ్వియస్గా ఉంటాయి. ఇప్పుడు మన కొన్ని వ్యాక్సిన్స్కి ఏదైతే మన టెటనస్ వ్యాక్సిన్ ఉందనుకోండి, లేదంటే డిపిటీ వ్యాక్సిన్, హెపటైటిస్ బి వ్యాక్సిన్, ఇది చాలా ఆబ్వియస్గా ఉంది దాని బెనిఫిట్స్ వర్సెస్ మన ఆ వ్యాక్సినేషన్ రిస్క్ కంపేర్ చేస్తే. ఎందుకంటే మన బాడీకి ఇమ్యూనిటీ జరుగుతుంది, ఆ ఇన్ఫెక్షన్ ప్రివెంట్ చేసి దాని నుంచి కాంప్లికేషన్స్ రాకుండా చూసుకునేటట్టు. కొన్ని వ్యాక్సినేషన్స్ ఏంటంటే ఫర్ ఇమ్యూన్ కాంప్రమైజ్, అంటే ఎవరికైతే ఇమ్యూనిటీ కొంచెం వీకర్గా ఉండే అవకాశం ఉంటుంది, డయాబెటీస్ కానివ్వండి, 60+ ఇండివిజువల్స్ కానివ్వండి, క్యాన్సర్ కానీ, స్ప్లీనెక్టమీ అయిన పేషెంట్స్, అది కాకుండా స్పెసిఫిక్ ఇమ్యూనోసప్రెసెన్స్, ఇప్పుడు ట్రాన్స్ప్లాంట్ అయిన పేషెంట్స్ కానివ్వండి, వాళ్ళకి కొంచెం ఇమ్యూన్ సిస్టమ్ వీకెన్ చేయడానికి మనం మెడిసిన్స్ ఇస్తాం. ఎందుకంటే మన ట్రాన్స్ప్లాంట్ అయిన ఆర్గన్ ప్రొటెక్ట్ చేయడానికి. ప్లస్ కీమోథెరపీ మెడికేషన్స్ మన ఇమ్యూన్ సిస్టమ్ మీద డైరెక్ట్ ఎఫెక్ట్ చేస్తాయి. కాబట్టి అట్లాంటప్పుడు మనం వ్యాక్సినేషన్ ఇచ్చినట్టయితే కొంతవరకు బెనిఫిట్ ఉంటుంది. ఎస్పెషలీ ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్స్, న్యూమోకాకల్ వ్యాక్సిన్స్, అండ్ ఈ మధ్య అవి కూడా 50+ ఇండివిజువల్స్కి డెఫినెట్లీ రికమెండెడ్ ఉన్నాయి. ఇప్పుడు న్యూమోకాకల్ వ్యాక్సిన్స్ ఇవన్నీ.